రైట్గా బులెటిన్స్ లో అప్డేట్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది గల్లంతయ్యారు. ఇందులో ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని వెలికి తీయగా తాజాగా రెస్క్యూ టీం మరో మృతదేహాన్ని గుర్తించారు. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం జరగ్గా ప్రస్తుతం టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరో 6గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెటికా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ తరుణి. తెలంగాణ శ్రీశైలం టన్నెల్లో 32 రోజుల సంబంధించిన తర్వాత మరో మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి మృతదేహాన్ని చూసినట్లయితే ఎవరిది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనికి సంబంధించి 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి టన్నెల్లో జరిగినటువంటి ఈ సంబంధించిన మృతదేహాన్ని వెలికి తీయడం జరుగుతుంది. 32 రోజులుగా జరిగినటువంటి తవ్వకాలలో 2 మృతదేహాలు వెలికి తీయడం జరిగింది. మరో 6 మృతదేహాల కొరకు రిస్క్ టీమ్స్ ప్రత్యేకంగా శ్రద్ధతోటి జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో భాగంగా కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే 6 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి 12 రిస్క్ టీంలకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా నియమిస్తూ పూర్తిగానే ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక అనుమతులతో పాటు కేంద్రం ఉన్నటువంటి బృందాలకు కూడా వాటికి సంబంధించినటువంటి సమాచారాలకు కూడా ఇవ్వడం కొరకు పూర్తిగా ఒక నివేదిక కూడా సమర్పించుకున్నటువంటి పరిస్థితి. ఇది శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి పరిస్థితి. 12 విషయంలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, సంబంధించిన వాటికి ఒప్పందంతో పాటు అనేక విషయాలు కూడా డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మృతదేహానికి సంబంధించి ఇప్పటికే దానికి DNA టెస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన విషయాలను కూడా పరిగణలోకి చూసుకుంటారు. హలో, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.